Welcome to D9 News. డీటెయిల్స్ చూస్తే నల్లవెల్లిలో శిలయుగం కాలం నాటి శ్రీరామ విగ్రహం భక్తితో పూజలు చేసిన కూలీలు ఉపాధి కార్మికులు పని చేస్తున్నప్పుడు తవ్వకాలలో లభ్యం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో ఈ రోజు ఉపాధి కార్మికులు పని చేస్తున్నప్పుడు గ్రామ సమీపంలో శిలయుగం కాలం నాటి శ్రీరామ విగ్రహం బయటపడింది. గ్రామస్తులు విగ్రహానికి అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. కామెడీ అగొంది ఇట్లా చక్కగా నిలబెట్టరు మట్టి తీసి ఏం కాదు. అప్పుడే మెల్లగా మెల్లగా కామెడీ అగొంది ఇట్లా చక్కగా నిలబెట్టరు మట్టి తీసి ఏం కాదు. మెల్లగా మెల్లగా కామెడీ అగొంది ఇట్లా చక్కగా నిలబెట్టరు మట్టి తీసి ఏం కాదు. అప్పుడే సుచిత్ర వెన్నెలగడ్డ యూనియన్ బ్యాంక్ బ్యాక్ సైడ్ సాయిరాం బృందావన అపార్ట్మెంట్ లో సెల్లార్లోకి వాటర్ రావడంతో దాని మరమ్మతులో భాగంగా పనులు చేస్తున్న వారిపై గోడ కూలడంతో గోడ కింద ఇరుక్కుపోయిన కార్మికుడు ప్రాణాలతో పోరాడుతున్న భానువత్ రెడ్డిని 7 గంటలు శ్రమించి కాపాడి హాస్పిటల్ కి తరలించారు. డిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్ ఆర్ఎఫ్ఓ ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఓ సుధాకర్ మరియు ఎన్డీఆర్ఎఫ్ హైదరాబాద్ ఎమర్జెన్సీ ఆఫీసర్ సర్దార్ టీం 50 మంది సభ్యులందరూ కలిసి బాధితుల్ని ప్రాణాలతో కాపాడారు. ఇంకొకసారి లాగా రెండు చేతులు పట్టు మామ రోజు మా బ్లౌజ్ నికాల नहीं सर ड्रिलिंग नहीं सर ये पत्थर एक निकल जाएगा तो पता चलेगा गाड़ी है ना पूरा कंक्रीट है ना जो कभी है सीमेंट कंक्रीट लाग जो కాబట్టి కింద పట్టుకొని లాగి చూడు అటు ఇటు కదిలిస్తే కదులుతున్నాను. चलो 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 बाहर चलो वेरी गुड వెరీ గుడ్
రాజన్న బండి స్టార్ట్ చేయి. దేశం కోసం దేశ రక్షణ, మేక్ ఇన్ ఇండియా, యూనిఫామ్ సివిల్ కోడ్ విధానాలు నినాదాలుగా మార్చుకొని ప్రచారంలో ముందుకు సాగారు. ఎన్డీఏ కూటమిగా ఉన్నప్పుడు 200 పైచిలుకు స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ముందంజలో ఉంది. ప్రతిపక్ష వైఫల్యం మోదీని విమర్శించడమే అజెండాగా మార్చుకొని వారి విధానాలు ఎండగట్టలేక వీరి విధానాలు చెప్పుకోలేని స్థితి. కాంగ్రెస్ పార్టీది రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారంటూ ఊహాగానాలతో ప్రచారం. కాంగ్రెస్ దేశంలో అత్యధిక సంవత్సరాలు పాలన అందించి ఎన్నో నిర్ణయాలతో ప్రతిష్టాత్మక విధానాలతో చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న పార్టీ. వారి స్థానం, వారి చరిత్ర, హోదా మరిచి కొంతవరకు స్వార్థపూరిత అవకాశవాదులతో చేతులు కలిపి అడ్డగోలు సీట్లు సర్దుబాటు వలన కూటమిగా 200 పై సీట్లు సాధించిన కనీసం 100 పై స్థానాల్లో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయింది. ఇది తీసుకున్నా ఇప్పుడు భారత్ మాతా కీ జై. మాకు 2 కర్తవ్యాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం. మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. 17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం. ఇది ప్రజల ఆశీర్వాదం. దేశంలో 300 సీట్లకు పైగా సీట్లతో దేశంలో 3వ సారి మోదీ గారు అధికారంలోకి రాబోతున్నారు. స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు. మోదీ గారి 10 ఏళ్లలో పేదవారికి, డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. భారత ఆత్మగౌరవం పెంచారు. మోదీ హయాంలో బాంబుల మోతలు లేవు. నేను మల్కాజ్గిరి స్థానికుడిని. నా మీద విశ్వాసం ఉంచి గెలిపించారు. ఏ రౌండ్లో మెజార్టీ తగ్గకుండా ఓట్లు వేశారు. కంటోన్మెంట్ రోడ్స్, చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇల్లు, ఇండస్ట్రియల్ కారిడార్ అన్ని నెరవేరుస్తా. జై
ప్రజానికమంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి మా మీద నమ్మకం ఉంది. 17 సీట్లలో ఒకటి నిర్ణయం తీసేస్తే దాదాపుగా అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు వేసుకుని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారనేటువంటి భావన దేశంలో తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొన్ని ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత
పోస్టర్స్ సిద్ధం చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేయడం, అంతేకాకుండా దేశంలో ప్రశాంతత ఎక్కడ బాంబుల మూతలు లేని, టెర్రరిస్ట్ దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేనంటే ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం చేయడంలో మోడీ గారికి ఇలా ఏ ఆశీర్వాదం ఇచ్చిందో, ప్రగతికి ఆశీర్వదించిందో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకొని ఎందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యోగంగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థానాన్ని నాలాంటి వారికి మల్కాగిరైనా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్నగర్ అయినా అందరి బిడ్డగా పెట్టిన పొత్తుల సర్దిగా ఎగిరబడింది. కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాగిరిలో, అది అల్వాల్లో కావచ్చు, శామర్పేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, యాబ్జాల్లో కావచ్చు, గూడూరులో కావచ్చు, మీరు ఇక్కడే మీ కళ్ళ ముందు పెళ్ళిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తూ ఉన్నా. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం వచ్చింది, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికార దుర్గానికి పాల్పడ్డా, అనేక రకాల వైషమ్యాలకు తెలియనప్పటికీ సంతృప్త ఆలోచనలు చేసినప్పుడు కూడా మల్కాగిరి ప్రజానికి మధ్య మొదటి నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా చూస్తూ ఉన్నాం. 3 లక్షల పైచేతి మెజార్టీతో మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ, వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా మల్కాగిరిలో ఏ సమస్యలతో ప్రస్తావించి, అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మాట్లాడే సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కార్డర్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలైతే ఇచ్చారు. గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అట్టుకుంటారు, ఎట్లా వాళ్ళు ఎత్తుకు ఎత్తుకుంటారో తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒక మాట. రెండవది, నోట్లు 4 లేకుండా రెండవ మాట. మూడవది, మీకు మచ్చ లేకుండా శభాష్ మా బిడ్డల పద్ధతిలో నా పద్ధతులు చెప్పి ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని అమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి పేరు పేరున మేము నమస్కరిస్తున్నాము. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా, జనసేన, బీజేపీ కూటమి అధిక సీట్లలో మెజార్టీ సాధిస్తూ ఉండటంతో శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో మొక్కు చెల్లించుకున్న కుత్బులాపూర్ తెదేపా అభిమానులు సూరారం కట్టమైసమ్మ తల్లి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అలాగే ఆర్టీఓ కార్యాలయం నుండి జీడిమెట్ల గ్రామం వరకు ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్న తెదేపా నాయకులు పుట్ట నరేందర్ కుమార్, గోపి చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. अरे फोटो दीना ना फोटो दी Hey,
తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై జనసేన జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు జై బాబు జై బాబు జై టీడీపీ జై తెలుగుదేశం జై కూటమి జై కూటమి